ఇది కేవలం ఓ పెంపుడు జంతువు కాదు, ఇదో ఫ్యాషన్ స్టార్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. సైబరాబాద్ సిపి ఆఫీస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన వారిపై 307 కింద కేసులు పెట్టాలని, సహకరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ నిరసనకు దిగిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సహా పార్టీ నిరసనకు దిగిన నేతలను బలవంతంగా తీసుకువెళ్లారు. వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేస్తున్నా వారిని వ్యాన్లోకి ఎక్కించి అక్కడి నుంచి తరలించారు. దీంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్యే కేసులో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎస్ఐ మహేష్ కుమార్ ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో సుమోటోగా కేసు నమోదైంది. విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించారంటూ ఎమ్మెల్యే అడికిపూడి గాంధీతో పాటు మరో 15 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బిఎన్ఎస్ చట్టంలో 11 సెక్షన్స్ కింద కేసులు పెట్టారు. ఇందులో A1గా ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఉన్నారు. ఉదయం ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్యే ఎపిసోడ్ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సవాల్కు ప్రతి సవాల్గా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ సవాల్ చేశారు. తానే వస్తున్నాను, దమ్ముంటే అడ్డుకోవాలంటూ కౌశిక్ రెడ్డికి ప్రతి సవాల్ చేశారు. చెప్పినట్లుగానే తన అనుచరులు కార్యకర్తలతో కలిసి నిజాంపేట నుంచి కొండాపూర్లో కౌశిక్ రెడ్డి ఇంటికి కార్లలో ర్యాలీగా వెళ్లారు. అరికపూడి గాంధీ తన అనుచరులతో రావడంతో అప్పటికే కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. పాడి కౌశిక్ రెడ్డి ఇంట్లో నుంచి బయటకు రావాలని డిమాండ్ చేశారు. కొంతమంది గాంధీ అనుచరులు ఇంట్లోకి వెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులు అడ్డుకున్నారు. అయినా కొంతమంది గాంధీ అనుచరులు కౌశిక్ రెడ్డి ఇంట్లోకి ప్రవేశించారు. దీంతో కౌశిక్ అనుచరులు అడ్డుకోవడంతో ఇరు వర్గాలు బాహాబాహీకి దిగాయి. చైర్లు విసిరేసుకున్నారు. ఈ క్రమంలోనే కౌశిక్ ఇంటిపై రాళ్లు, టమాటాలు, కోడిగుడ్లతో దాడి చేశారు. పరిస్థితి అదుపు తప్పడంతో ఎమ్మెల్యే గాంధీతో పాటు అనుచరులను అరెస్టు చేసి నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. దాడి తర్వాత కౌశిక్ రెడ్డి నివాసానికి భారీగా బీఆర్ఎస్ నేతలు చేరుకున్నారు. 20 కిలోమీటర్ల నుంచి అరికెపూడి గాంధీ వస్తున్నా వారిని ఎందుకు అడ్డుకోలేదంటూ పోలీసులపై బీఆర్ఎస్ నేతలు ప్రశ్నల వర్షం కురిపించారు. దగ్గరుండే పోలీసులు గాంధీ చేత దాడి చేయించారంటూ మండిపడ్డారు. కౌశిక్ రెడ్డిని చంపే ప్రయత్నం చేశారని హత్యాయత్నం కింద కేసు పెట్టాలంటూ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా అంటూ ప్రశ్నించారు. ఇదేనే ప్రజాపాలన అంటూ బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి చేసిన అరికెపూడి గాంధీతో పాటు అతని అనుచరులపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేయాలంటూ సైబరాబాద్ సిపి ఆఫీస్కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నేతలు వెళ్లారు. అయితే ఆఫీసులోకి కేవలం 3 మాత్రమే అనుమతిస్తామనడంతో బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ క్రమంలో సిపి ఆఫీసులో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. దాడికి సహకరించిన పోలీసులపైన చర్యలు తీసుకోవాలని సిపి ఆఫీస్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. చర్యలు తీసుకోకపోతే కోర్టుకు వెళతామన్నారు. తమకు న్యాయం జరిగే వరకు సిపి ఆఫీస్ను వదిలి వెళ్లేది లేదంటూ మెట్లపై కూర్చొని నిరసన తెలిపారు బీఆర్ఎస్ నేతలు.
బీఆర్ఎస్ నేతలను తలకొండపల్లి పిఎస్ కు తరలిస్తూ ఉన్నారు పోలీస్ అధికారులు. పిఎస్ యొక్క బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులు పెద్దపెట్టిన నినాదాలు చేస్తూ ఉన్న పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ అందిస్తారు. సాయి కిరణ్, చూస్తూ ఉన్నాం బీఆర్ఎస్ నేతలను ప్రస్తుతం తలకొండపల్లి పిఎస్ కు తరలిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎట్లాంటి వాతావరణం ఉంది? ఏం చెప్తున్నారు పోలీసులు? అనుశ్రీ, ఇవాళ జరిగినటువంటి ఘటనలో అరికపూడి గాంధీ పైన ప్రధానంగా హత్యాయత్నం కింద కేసు నమోదు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు నేతృత్వంలో సైబరాబాద్ కమిషనర్ ఆఫీస్ లో ధర్నా చేశారు. అయితే ఈ జరిగినటువంటి ఎఫ్ఐఆర్ లో హత్యాయత్నం 307 సెక్షన్ కింద కేసు నమోదు చేయకపోవడంతో సైబరాబాద్ సిపి కార్యాలయంలోనే హరీష్ రావు నేతృత్వంలో ఎమ్మెల్యేలంతా కూడా ధర్నా కూర్చున్నారు. అయితే ఆ ధర్నా చేస్తున్నటువంటి ఎమ్మెల్యేలు హరీష్ రావు కావచ్చు, కౌశిక్ రెడ్డి, పల్లరాజేశ్వర రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలతో పాటు బీఆర్ఎస్ నాయకులందరినీ కూడా అక్కడనే కార్యాలయంలో అదుపులోకి తీసుకొని అయితే రంగారెడ్డి జిల్లా కొత్తపేట కేశంపేట మండలం వద్ద కూడా తీసుకెళ్లారు. అక్కడ కొత్తపేట గ్రామస్తులు పెద్ద ఎత్తున కూడా హరీష్ రావును అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి వాహనం ముందు అడ్డుపడి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. అలాగే ఎక్కడైతే తలకొండపల్లి పోలీస్ స్టేషన్ తరలించారు అక్కడ కూడా పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ నేతలు, అక్కడ ఉన్నటువంటి గ్రామానికి సంబంధించినటువంటి టీఆర్ఎస్ నేతలు అంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. అయితే ఇవన్నీ కూడా అక్రమ అరెస్టులు, అయితే వారు ఇచ్చినటువంటి డిమాండ్ ను పోలీసులు పట్టించుకోకపోగా అయితే బీఆర్ఎస్ నేతలందరినీ కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్లడం అక్రమం అనేటువంటిది పెద్ద ఎత్తున హరీష్ రావును వదిలేయాలనేటువంటిది ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఆందోళనకారులందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే సైబరాబాద్ కమిషనర్ ఆఫీస్ లో అరెస్ట్ చేసినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నేతలందరినీ కూడా ప్రస్తుతానికి ఆ పిఎస్ లోనే ఉంచారు. సో ఆ పిఎస్ తో కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలంతా కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. రైట్, మనం విజువల్స్ లో చూస్తూ ఉన్నాం సాయి కిరణ్. ఈ వ్యాన్ ఏదైతే వెళ్తూ ఉందో దానికి ఎదురుగా ఈ కార్యకర్తలు పెద్దపెట్టి నినాదాలు చేస్తూ ముందుకు కదలనివ్వకుండా అడ్డుకుంటున్న దృశ్యాలు అవి. మొత్తం మీద బీఆర్ఎస్ నేతలు ఏం చెప్తూ ఉన్నారు? ఉదయం నుంచి కూడా ఈ పరిణామాలన్నీ చినికి చినికి గాలివాన అయినట్లుగా కనిపించట్లేదా? ఖచ్చితంగా ఈ ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా ఈ రగడ మొదలైంది. పిఎస్సి చైర్మన్ అరికెపూడి గాంధీకి ఏ విధంగా ఇస్తారు? ఆయన బీఆర్ఎస్ నుంచి పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ కు చేరినటువంటి వ్యక్తి. అట్లా పార్టీ ఫిరాయించినటువంటి వ్యక్తికి పిఎస్సి చైర్మన్ పదవి ఏ విధంగా ఇస్తారనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ క్వశ్చన్ చేస్తుంది. ప్రధాన ప్రతిపక్షానికి ఇవ్వాల్సినటువంటి పిఎస్సి చైర్మన్ హోదా అయితే అరికెపూడి గాంధీకి ఇవ్వడం పైన సవాల్ చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి. అయితే ఈ సవాల్ను స్వీకరించినటువంటి అరికెపూడి గాంధీ అయితే నేను ప్రతిపక్షంలోనే ఉన్నానంటూ మాట్లాడాడు. సో ప్రతిపక్షంలో ఉంటే బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకోవాలంటూ కూడా కౌశిక్ రెడ్డి చెప్పడంతో ఈ ఉద్రిక్తత పరిస్థితులు ఉదయం నుంచి కూడా దారితీశాయి. కౌశిక్ రెడ్డి ఇంటికి అరికెపూడి గాంధీ అనుచరులతో వెళ్లడంతో అక్కడ కౌశిక్ రెడ్డి ఇంటిపై నివాసంపై దాడి జరిగింది. అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి. అక్కడ ఉన్నటువంటి కొన్ని వస్తువులు కూడా విరిగిపోయినటువంటి పరిస్థితి. సో అయితే హత్యాయత్నంకు వెళ్లారు, ఖచ్చితంగా కౌశిక్ రెడ్డిని చంపడానికి వెళ్లారు కాబట్టి వెళ్ళినటువంటి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కావచ్చు అంచెలందరి మీద కూడా హత్యాయత్నం కింద కేసు నమోదు చేయాలనేటువంటి ప్రధాన డిమాండ్ ను బీఆర్ఎస్ నేతలు చేస్తున్నారు. అలాగే పోలీసులు సైతం అక్కడ అరికపూడి గాంధీకి సహకరించి ఈ హత్యాయత్నానికి దగ్గరుండి సహకరించారనేటువంటి ఆరోపణ చేస్తున్నారు. సో పోలీసులను కూడా సస్పెండ్ చేయాలనేటువంటి ప్రధాన డిమాండ్ చేస్తున్నారు. సో ఈ రెండు డిమాండ్లలో కూడా అటు పోలీసులు నెరవేర్చలేనటువంటి కారణంతో సైబరాబాద్ సిపి కార్యాలయం ప్రధాన ద్వారం వద్దనే హరీష్ రావు నేతృత్వంలో ధర్నా చేశారు. సో ఈ ధర్నా చేస్తున్నటువంటి సమయంలోనే వారిని అరెస్ట్ చేసి ఏదైతే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ఇటుకుగూడ ఎగ్జిట్ 14 నుంచి శ్రీశైలం హైవేగా కందుకూరు పోలీస్ స్టేషన్ నుంచి అట్లా చాలా వరకు దూరం తిప్పారు. ఆ తర్వాత ఇప్పుడు రంగారెడ్డి జిల్లా కేశంపేట కావచ్చు, అటు తలకొండపల్లి ఆ పోలీస్ స్టేషన్ల వైపు కూడా 2 వాహనాల ద్వారా బీఆర్ఎస్ నేతలను తరలించారు. ఆ తరలించిన క్రమంలో కూడా
అడుగడుగునా కూడా గ్రామంలో కూడా బీఆర్ఎస్ కార్యకర్తలంతా కూడా హరీష్ రావును అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి బస్సుకు అడ్డుపడి అయితే హరీష్ రావు కావచ్చు మిగతా నేతలందరినీ కూడా వదిలేయాలంటూ గవర్నర్ అయితే ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని డౌన్ అంటూ నినాదాలు కూడా చేస్తున్నారు. సో ఇంకా ఈ రోజు రాత్రి వరకు కూడా ఈ పెద్ద ఎత్తున ఆందోళన అయితే జరిగే అవకాశం ఉంది. మరి బీఆర్ఎస్ పార్టీ ఇంకా రేపు ఏ విధమైనటువంటి పిలుపు ఇచ్చే అవకాశం ఉంది దీని మీద అనేటువంటిది కూడా చూడాల్సింది. అయితే ఇప్పుడు తలకొండపల్లి పిఎస్ లో వీరిని ఉంచుతారా బీఆర్ఎస్ నేతల్ని? ఇక్కడ నుంచి నైట్ కి ఎక్కడికైనా తరలించే అవకాశం కనిపిస్తుందా అంటే ఏం చెప్తారు? ప్రస్తుతానికి అంటే పెద్ద ఎత్తున అందులో చాలా వరకు నేతలు ఉన్నారు. హరీష్ రావుే కాకుండా ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి సిటీలో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి సిటీలోనే ఉంచితే ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన చెలరేగే అవకాశం ఉందనేటువంటి ఉద్దేశంతో సిటీ అవుట్కట్స్ లో చాలా దూరం వరకు తీసుకెళ్లారు. అందుకే తలకొండపల్లి పోలీస్ స్టేషన్ వరకు కూడా తరలించారు. అక్కడ వరకు అయితే ఎక్కువ మంది కార్యకర్తలు చేరుకోలేరు, వాళ్ళని కంట్రోల్ చేయవచ్చు అనేటువంటి ఉద్దేశంతో పోలీసులు అక్కడి వరకు అయితే వారిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. మరి ఈ రాత్రి వరకు ఈ మొత్తం విషయం ఈ గొడవ సర్దుమణిగితే వారిని పంపించేస్తారా లేకపోతే వారిని అక్కడ సిపి కార్యాలయంలో ధర్నా చేసినందుకు అరెస్ట్ చేస్తారా అనేటువంటి చూడాల్సి ఉంది. ప్రస్తుతానికైతే పెద్ద ఎత్తున ఏదైతే పోలీస్ స్టేషన్ లో హరీష్ రావును తరలించారో అక్కడి వరకు కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు వెళ్లారు. అరెస్ట్ చేసి ఆ పోలీస్ స్టేషన్ లో ఉంచినటువంటి తలకొండపల్లి పోలీస్ స్టేషన్ ముందు కూడా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఇది అక్రమ అరెస్టు, వెంటనే వారందరినీ కూడా వదిలేయాలి. అలాగే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిని దాడికి వెళ్ళినటువంటి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కావచ్చు మిగతా ఆయన అనుచరులందరి మీద కూడా హత్యాయత్నం కింద కేసు నమోదు చేయాలనేటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఆరోపణ చేస్తుంది. రైట్, తమ కంప్లైంట్ ని స్వీకరించి ఎఫ్ఐఆర్ కాపీ ఇస్తే అక్కడి నుంచి వెళ్ళిపోతాం అన్న డిమాండ్ మీద సిపి ఆఫీస్ దగ్గర ధర్నాకు దిగారు కదా బీఆర్ఎస్ నేతలు. వీరందరూ అరెస్ట్ అయ్యే పరిణామాలు ఎట్లా చోటు చేసుకున్నాయి సాయి కిరణ్? ఖచ్చితంగా అండి, ఈ రోజు జరిగినటువంటి పరిణామాలు అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపైకి అరికపూడి గాంధీ షేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఆయన కాంగ్రెస్ లో ఉన్నారు ప్రస్తుతం. సో ఆయన కౌశిక్ రెడ్డి ఇంటి మీదకి ఆయన అనుచరులతో పాటు దాడికి వెళ్ళినటువంటి సమయంలో ఆయన ఇంటికి వెళ్ళిన సమయంలో సో ఇది ఖచ్చితంగా ఇది హత్యాయత్న ప్రయత్నం. కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్యేని చంపడానికే ఖచ్చితంగా వాళ్ళంతా కూడా వచ్చారు. ఇంటిపైకి రాళ్లు కూడా రువ్వారు కాబట్టి హత్యాయత్నం కింద కేసు నమోదు చేస్తేనే ఈ ధర్నా విరమిస్తామనేటువంటిది బీఆర్ఎస్ నేతలైనటువంటి ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా డిమాండ్ చేశారు. కానీ పోలీసులు 307 కింద సెక్షన్ కింద కేసు నమోదు చేయకుండా కేవలం అరికపూడి గాంధీ కావచ్చు మిగతా మొత్తం 19 మంది మీద కేసు నమోదు చేశారు. అయితే వాళ్ళందరికీ కూడా 41 సిఆర్పిసి నోటీస్ ఇచ్చి పంపించేశారు. అందులో హత్యాయత్నం కేసు సెక్షన్ కింద కేసు నమోదు చేయకపోవడం పైన ప్రధానంగా వీళ్ళు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక ఎమ్మెల్యే పైన ఈ విధంగా దాడి చేసి ఆయన ఇంటి మీద రాళ్లు రువ్వారంటే ఇంకా మిగతా సామాన్య ప్రజల రక్షణ ఎక్కడ ఉంటుంది? సో ఖచ్చితంగా ఇటువంటి సెక్షన్లు పెట్టి వారిని అరెస్ట్ చేస్తేనే ప్రజాస్వామ్యం కాపాడగలిగిన వాళ్ళమనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. సో మరి అక్కడ పోలీసులు కూడా వాళ్ళకు సహకరించారు. దాడి చేయడానికి వచ్చినటువంటి వారికి ఏదైతే ఆ ఎమ్మెల్యేకి రక్షణ కల్పించకుండా ఇంట్లోకి వచ్చే వరకు కూడా పోలీసులు చూస్తూ కూర్చున్నారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి స్థానిక ఏసీపీ సిఐ ఎవరైతే కొండాపూర్ లో విధులు నిర్వహిస్తున్నారో వాళ్ళని కూడా సస్పెండ్ చేయాలనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ కోరింది. సో ఇటు అరికపూడి గాంధీ మీద హత్యాయత్నం కేసు పెట్టకపోవడం, అలాగే ఒకవైపు పోలీసుల పైన చర్యలు తీసుకోకపోవడం, ఈ రెండు కూడా చేయలేదు కాబట్టి సో అటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు హరీష్ రావు నేతృత్వంలో సైబరాబాద్ సిపి కార్యాలయంలో ధర్నా చేశారు. సో ఆ ధర్నా నుంచే ఈ అరెస్టులన్నీ కూడా జరిగి ప్రస్తుతం అయితే హైదరాబాద్ శివారు వరకు వాళ్ళని తీసుకెళ్లారు. రైట్, థ్యాంక్ యూ సాయి కిరణ్.